హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావీ సిటీ ఆ ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఆ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈసారి అయితే పక్కాగా వ్లాగ్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో పోయినసారి వచ్చేసి వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. సో ఈసారి అయితే ఏమవ్వదు, ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్. ఈరోజు నా వర్క్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి వేసుకొని పోతాను అదంతా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏమరంటే, నేను మీకు చెప్తున్నా కదా, ఒక చేత్తో వీడియో తీస్తున్నా, ఒక చేత్తో హ్యాండిల్ చేసుకుంటున్నా, ఎక్సలేటరు ప్లస్ గేర్లు. సో ఇదంతా మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. పోయినసారి నిజంగా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు మనమైతే టైం అయితే 4:30 అవుతుంది మార్నింగ్. చూడండి ఎంత చీకటిగా ఉందో, చూసినారు కదా. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా మా బ్రదర్ అయితే ముందర వెళ్ళిపోయినాడు. ఇంకా నేను కూడా మార్కెట్కి అయితే బయలుదేరుతాను. ఇంకా ఇక్కడి నుంచి మీకు మా ఏరియా ఎలా ఉంటుంది ఏంటంటే అంతా మీకు చూపించుకుంటూ పోతాను, చూసేయండి. ఇది చూసుకుంటే రామ్నగర్ కాలనీ అనమాట మా ఏరియా. నేను ఉండే ఏరియా వచ్చేసి రామ్నగర్ కాలనీ చిత్తూరులో. ఇప్పుడు నేను వచ్చేసి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్, గాంధీ రోడ్, దాని తర్వాత బస్ స్టాండ్, దాని తర్వాత మార్కెట్కి అనేది వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కుక్కలు ఎక్కువగా ఉంటాయి, మామూలుగా ఉండవు. ఈ టైంలో రెస్ట్ తీసుకుంటున్నాయి, లేదంటే అన్నీ ఒక సైడ్ నుంచి రౌండప్ చేసేస్తుంది. సో ఇది రామనగర్ కాలనీలో. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అండ్ షాప్స్ అంతా గ్రోసరీస్ అలాంటి షాప్స్ అనమాట. ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను. మా తమ్ముడు అయితే సర్రని రాకెట్లా వెళ్ళిపోయినాడు. అదనమాట మ్యాటర్. ఇంకా ఇక్కడి నుంచి పోయేకి రోడ్ సరిగా లేదు. మీకు దర్గా సర్కిల్ నుంచి చూపించుకుంటా పోతాను. సో అప్పటి వరకు స్టేట్. ఇక్కడ చూసుకుంటే డిపో ఉంది, ఆర్టీసీ డిపో. అండ్ స్ట్రైట్గా వెళ్తే పల్లన్నర్, బెంగళూరు. ఈ పక్క స్ట్రైట్గా వెళ్తే వేలూరుకి వెళ్తుంది, చెన్నై. అండ్ ఈ పక్క నేరుగా వెళ్తే పుత్తూరు, తిరుపతి అట్లా వెళ్తుంది. ఇది వచ్చేసి దర్గా సర్కిల్ అనమాట. ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంటుంది, అది కూడా నాకు ఐడియా లేదు ఏదో అనేది. సో ఇదే దర్గా సర్కిల్ అనేది. సో ఇదైతే దర్గా అనమాట, చూడండి ఇది దర్గా. సో ఇప్పుడు మనమైతే ఎంఎస్ఆర్ దాటుకొని వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ కనిపించేది ఎంఎస్ఆర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మోర్ ఉంది, కింద మోర్ సూపర్ మార్కెట్ ఉంది. చిత్తూరులో ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే, మీరు బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే, సో అక్కడ నిల్చుకున్నారు కదా మనుషులు, అక్కడ నిల్చుకుంటే బెంగళూరు బస్ అనేది వస్తుంది. ఇంకా మనమైతే నేరుగా ఇప్పుడు గాంధీ సర్కిల్కి అయితే వెళ్ళిపోదాం. గాంధీ సర్కిల్ అయితే ఇక్కడి నుంచి ఒక ఐ థింక్ 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటుంది అంతే. సో నేరుగా ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూసుకుంటే ఈ బస్ స్టాప్ వచ్చేసి వేలూరు బస్ స్టాప్ అనమాట. వేలూరు, చెన్నై ప్రైవేట్ బస్సెస్. ఇదే దర్గా, ఇదే గాంధీ రోడ్ అనమాట. అక్కడ గాంధీ తాత ఉన్నాడు. గాంధీ సర్కిల్ అయితే ఇదే. సో ఫ్లాగ్ అయితే కనిపిస్తుందా, చిత్తూరుకి మెయిన్ ఇదే అనమాట, గాంధీ సర్కిల్. ఐ లవ్ చిత్తూరు. అన్ని భారతీ బస్సులో ఉంటాయి, భారతీ, లక్ష్మి అని. సో ఇప్పుడు మేము ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం కదా. ఈ బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్కి వెళ్తే 2 ways వెళ్తుంది. ఒకటి రైట్ సైడ్లో తమిళనాడుకి వెళ్తుంది, తిరుతనికి. ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పుత్తూరుకి వెళ్తుంది అనమాట. ఇంకా ఈ పక్క వెళ్తే ముర్కంబెట్ ఉంటుంది, అది కూడా నేను ఆ సైడ్ వెళ్తే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ముర్కంబెట్ సైడ్ వెళ్తే రాయచోటి, కడప, విజయవాడ, తిరుపతి అండ్ హైదరాబాద్ ఆ రోడ్స్ అంతా వెళ్తాయి అనమాట. ఇంకా మనమైతే మార్కెట్కి దగ్గరలో ఉన్నాం. మార్కెట్ ఎలా ఉంటుంది చిత్తూరులో అంతా చూపిస్తాను పదండి. ఇదే అనమాట చిత్తూరులో మార్కెట్. ఇంకా ఆ పక్క వచ్చేసి ఆనియన్ అండ్ ఇది తెల్లగడ్డ ఉంటుంది కదా అది. ఈ పక్క అంతా వచ్చేసి టమాటో యార్డు. ఇంకా ఈ పక్క అంతా వచ్చేసి షాప్స్ అనమాట. క్యా బాజ్ మార్కెట్ క్యా బిచ్ నహీ హై, ఖాళీ పడా హై. సో ఇదనమాట మార్కెట్ మంది. నేను వచ్చేసి ఇక్కడే అంతా తీసుకొని పోయేది, షాప్స్కి వేసుకొని పోయేది. ఇంకా అక్కడ వస్తున్నాడు చూడండి ఒక తాత, ఇక్కడ బ్యాగ్లు వేసుకొని వస్తున్నాడు కదా ఆ తాత. అది హోటల్ ఉంది,
ఆయన వచ్చేసి కటింగ్ మాస్టర్ అనమాట. ఆయన వచ్చేసి కటింగ్ మాస్టర్ ఆ హోటల్లో. ఆయన వచ్చేసి మార్నింగ్ వచ్చేసి వెజిటేబుల్స్ అంతా తీసుకుని పోతాడు. ఇక్కడ చూసుకుంటే ఊరు నుంచి తీసుకొని వచ్చి కూరగాయలు కాదు ఆకుకూరలు అమ్ముతారనమాట. సో అక్కడైతే మనకు తెలిసిన వాళ్ళు అమ్ములు అక్క వాళ్ళంతా ఉన్నారు. ఇదంతా చూసుకోండి, ఇదంతా షాప్స్ అనమాట. ఇంకా మొత్తం ఫుల్ ఉంటుంది క్రౌడ్. ఈరోజు ఏమో తెలీదు, వాన కూడా పడతా ఉంది కాబట్టి జనాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నారు. షాప్స్ కూడా ఇంకా సరిగా ఓపెన్ చేయలేదు. ఈ లైన్ మొత్తం అదే. ఈ పక్కన లోడ్స్ అంతా వస్తాయన్నమాట. అది ఫ్రెండ్స్, చీకటిగా ఉంది. మీకు మార్కెట్ అంతా చూపించాను. మళ్ళీ ఇంకోసారి కావాలంటే లైటింగ్ వచ్చినాక క్లారిటీగా చూపిస్తాను. సో అప్పటివరకు స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మేనక హోటల్కి అయితే వెళ్తున్నా. అక్క చూడండి, కోయిట్లో కన్నా ఇక్కడ బాగుంది. ఎందుకు కోయిట్కి పోవడం లేదంటే, ఇక్కడ వచ్చేసి ఈ ఆటోకి ఓనర్ నేనే. మన ఇష్టం, ఎవడు అడిగేవాడు ఉండడు, ఒక మాట చెప్పేవాడు ఉండడు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా, నచ్చిన పనే చేయాలా, వేరే పనులంతా చేయకూడదు. అమ్మ ఇది ఎత్తుకొని ఇక్కడైతే పెట్టేసినాను. ఇదంతా తీసుకొని వేసుకొని ఇంకా తాతకి ఎత్తిపోయి దింపాలా. అలా ఉంటుంది అనమాట తెల్లవారి పరిస్థితి అయితే. సో ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ వేరేది ఏది ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరిగింది అంటే, నేనైతే మేనక హోటల్కి మొత్తం సామాన్లు అంతా దింపేశాను, వెజిటేబుల్స్ అంతా. ఇంకా ఫోన్ అయితే నేను ఇక్కడ సైడ్లో పెట్టినాను అనమాట. ఇక్కడ చూసుకోలేదు, బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఫోన్ చూసుకుంటే లేదు, వీడియో చేద్దామని చూస్తున్నా, ఫోన్ లేదు అసలు. దిగి చూస్తే ఆడ ఒక అన్న అరుస్తున్నాడు, తీసుకొని వచ్చి ఇచ్చినాడు. నిజంగా ఫోన్ పగిలిపోయింది అనుకున్నా, ఏం పగలలేదు. సో ఇది ఫ్రెండ్స్ కథ. ఇప్పుడైతే ఎక్కడ వెళ్ళాలో ఏమో తెలీదు, పోయేసి చూద్దాం పదండి. నువ్వు ఏందా ఎందుకు నా కొడుతున్నావు నువ్వు? ఓ మార్కెట్ మహారాజునే నువ్వు అరిస్తే ఎట్లనా? డాన్స్ లేదు ఏం నాన్న, డాన్స్ వేస్తున్నాం పొద్దున్న, డాన్స్ వేస్తున్నా. ఇది అన్నది ఆటో, ఇంకా సామాన్లు తెక్కిస్తున్నాడు. నిన్న నేను చేసిన మిస్టేక్ బంగారుపల్లెంకి అన్న పోవాల్సి వస్తుంది. ఒరే నీ ఛానల్ పాడ కొట్ట ఎత్తురా పెట్టరా పని చేయరా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సినిమా చూపిస్తాను. పోయి పని చేయరా పోయా. పని చేయనా కాదు, ఆడ రావాలి కదా. అదో అన్నాడు అన్న రెడీ చేస్తున్నాడు, మాల్ రెడీ చేస్తున్నాడు. నువ్వు అట్లా వేసేనా ఏమైనా చెప్తే రఫీ అన్న పేరు పైన చెప్పి టమాటో డ్యామేజ్ చేసేనా? నువ్వు పొద్దున స్టెప్పులు అయిందా ఈ అన్నకి? ఏ స్టెప్పులు ఎక్కువైపోయినాయి. నువ్వు పైన వేయాలి, నువ్వు కింద కదా. మార్నింగ్ వ్యూ అయితే మార్కెట్ మొత్తం ఖాళీ అవుతుంది. మన ఆటో అయిపోయింది. ఈ ఆటో వచ్చేసి సేల్స్. కన్ఫ్యూజ్ చేయకూడదునా? అందరికి కరెక్ట్గా దింపు. నేనే కాదు, నందినికి దింపొద్దు. నీ పాస్ పెన్ జోక్ లేదురా రే.
కరెక్ట్గా వేసుకోనని కూరకు నలిగిపోయింది, నేను అరుస్తాను. అయ్యో మంచి బూతులే ఉన్నాయి ఇలా. బంగారెడ్డిపల్లికి అయితే వెళ్తున్నా. ఈ రూట్ బంగారెడ్డిపల్లికి పోయేది, పుత్తూరు రోడ్డు. అక్కడి నుంచి వచ్చినాము. ఇక్కడ చూసుకుంటే టమాటాలు కూరగాయలు అంతా ఎక్కించుకుని వచ్చినాం. ఇంకా ఇప్పుడైతే పోయేది అనమాట. ఇక్కడైతే ఆరోగ్యం ఉంది కదా, ఇది వచ్చేసి అన్న వాళ్ళదే షాపు. ఇంకా అన్న వచ్చేసి రిటైర్డ్ ఆర్మీ అంట. ఇంకా ఆయనది వచ్చేసి బంగారెడ్డిపల్లిలో ఒక సూపర్ మార్కెట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో అప్పుడు ఇంకా మనం బయలుదేరిపోదాం. సో అక్కడ వెళ్ళినాక కలుద్దాం. ఇదే అనమాట బంగారెడ్డిపల్లి. ఇంకా అక్కడ ముందర ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడే నేను వచ్చింది తింపిన సామాన్లో. అదనమాట కథ. ఇప్పుడైతే మనం నేరుగా మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలా. అక్కడి నుంచి వేరే బాడీకి ఉంది, ముర్కంపేట ఏరియాకి ఎస్వి సెట్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మార్కెట్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరు రారు, ఎవరో ఇక్కడ వచ్చేసి అమ్ముకునే వాళ్ళు ఉంటారు అంతే. సో ఈ పక్క అయితే ఇంకా టమాటాలు ఖాళీ అవ్వలేదు, అట్లానే ఉన్నాయి. ఈ 2 షెడ్స్ అయితే అయిపోయినాయి, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ మా అన్న కూడా ఉన్నాడు, ఒక అన్న అఫ్జల్ అన్న అని. ఇంకా ఇది మొత్తం వచ్చేసి లోపల షాప్స్ సేల్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అదనమాట కథ. ఇది టోటల్లీ మార్కెట్ బాడీగులు అంటే ఇలా ఉంటుంది మంది. నెక్స్ట్ వచ్చేసి 10 తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్పటివరకు స్టేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెల్లూరు రుచులు అని ఒక హోటల్కి అయితే వెళ్తున్నా. ఒక బ్యాగ్ ఫుల్ కూరగాయలు, ఒక టమాటా బాక్స్ పక్కనే ఉండేది. వెళ్ళిపోదాం పదండి. ఇంకా మీకు వచ్చేసి మన చిత్తూరులో డిస్టిక్ కోర్ట్, చిత్తూరు డిస్టిక్ కోర్ట్ చూపిస్తాను చూడండి. ఎట్లుందో చూడండి, వేరే లెవెల్ ఉంది అట్లా కోర్టు. నేను 2 years బ్యాక్ చూసినప్పుడు అంత లేదు, ఇప్పుడు కట్టేసి ఉన్నారు మొత్తము. అది చూపిస్తాను చూడండి. అయితే మామూలుగా రాలేదు అసలు, నిజంగా పోయింది అది. చూడండి, ఒక చేత్తో గేర్ కంట్రోల్ చేసుకుంటూ, ఒక చేత్తో వచ్చేసి ఎక్సలైట్ ఇచ్చుకుంటూ, ఇలా ఒక చేత్తో ఫోన్ కెమెరా ఇట్లా చేసుకుంటూ పోయినా అనమాట. ఇంకా ఆ పక్క కనిపించేది కట్టమంచి, అక్కడ వచ్చేసి నీళ్ళు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఎండకి బాగా ఎండిపోయింది. ఇంకా ఇది వచ్చేసి బస్ స్టాండ్ చూడండి. ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ అనమాట చిత్తూరులో. ఇంకా కోర్ట్ అయితే మీకు డైరెక్ట్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి. వేరే లెవెల్ ఉందంటే కోర్టు. ఇది బ్యాక్ సైడ్ అనమాట, మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది అట్లా నిజంగా. అట్లయితే ఇలా నడిపి చూడండి, ఒక హ్యాండ్తో ఒకే చేత్తో హ్యాండిల్ చేసుకుంటూ, ఒక చేత్తో ఫోన్ వీడియో తీసుకుంటూ, నిజంగా నాకైతే చాలా బాగుంది. ఇంకా వేరే వాళ్ళు చేస్తారో చేయలేరో తెలియదు కానీ, అది ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా నేనైతే చూడండి బాగా స్మూత్గా తోలుదాను. అదే వేరే వాళ్ళు ఏంటంటే గేర్ వేస్తారు, టక్కని క్లచ్ వదిలేస్తారు కదా, అట్లా బండి అట్లా ఎగిరి పడుతుంది అనమాట. ఇంకా అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు పోయేసి ఇది దింపేసి, సో ఇదైతే పక్కనే రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ ఇక్కడ ముందు వచ్చేసి వాకింగ్ వస్తారు, రన్నింగ్కి వాకింగ్కి చాలామంది పెద్దోళ్ళు. ఇంకా ఇది ఈ పక్క స్ట్రైట్గా పోతే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, మళ్ళీ వచ్చేసి రాయచోటి, కడప వెళ్తుందన్నమాట. పైన వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇంకా అయితే టనల్ లోపల కదా, టనల్. అరిచిన ఆయన చూసుకొని పోతా అన్నాడు ఆయన. ఇదేమన్నమాట మన కోట్. బ్యాలెన్స్ చేసుకోవాలా, లేదంటే లారీకి పోయి గుద్దేస్తాను.
అంటే మనం అంత గుద్దే వాళ్ళం కాదులేండి. లారీ ఒకటి సైడ్ వేస్తున్నాడు. ఇంత దాంట్లో కూడా నేను వచ్చేసి మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నా. నిజంగా చాలా. చూడండి, ఇదే ఫ్రెండ్స్ కోర్టు, మన ఇదే కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు. ఇంకా మనం వచ్చేసి దీన్ని కోర్ట్ డౌన్ అంటాం అనమాట. ఇంకా మనం ఇండికేటర్ వేసుకొని నేరుగా డౌన్ దిగేద్దాం. అండ్ ఇంకోటి, నేను వచ్చేసి వెళ్తా ఉండేది నెల్లూరు రుచులు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నెల్లూరు రుచులు అంట. నెల్లూరులో ఉండే రుచులన్నీ ఇక్కడ ఉంటాయంట. చూద్దాం పోయేసి హోటల్. మీకు బోర్డు చూపిస్తా. ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే, ఇక్కడ కాలేజెస్ ఏమైనా చదువుతూ ఉంటే, నెల్లూరు రుచులు అంట. ఇక్కడ వచ్చి చూడండి హోటల్లో నెల్లూరు రుచులు ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఈ పక్క వెళ్తే నేరుగా సంతపేట, కాణిపాకం, మళ్ళా వచ్చేసి అరగొండ అంతా పోతుంది. అదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే నెల్లూరు రుచులకి అయితే వచ్చేసినాం. చూసుకోండి హోటల్ నెల్లూరు రుచులు. ఇక్కడ దింపేద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, టైం అయితే 7:30 అవుతుంది. ఈరోజు అయితే మార్కెట్ పని అయితే తొందరగా ముగిసింది అనమాట. ఇంకా మనకి ఏముంది అంటే ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్స్ బాడీగా ఉంది. ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తాడు, పోయేసాడు ఖాళీ ట్రే దింపేసి నేరుగా మనం ఫ్రూట్స్ మండికి అయితే వచ్చేస్తాం. ఓకేనా? ఇంకా ఫ్రూట్స్ వచ్చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే కట్టమంచి చెరువు అంటారు దీన్ని. మొత్తము ఫుల్గా వాటర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అసలు ఏమీ లేదు. ఇంకా చూసుకుంటే ఇదన్నమాట. ఇక్కడంతా వాకింగ్, ఆ సైడ్ అంతా వాకింగ్ చేస్తారు. ఇంకా కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఇంకా కాలేజీలో ఎగరేసి వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు ఉంటారు. మెకానిక్ గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా పీవీకెన్ ఉంది. ఇలా కాలేజ్ బంక్ కొట్టేసి ఇక్కడ వచ్చేస్తారనమాట. అది ఇంకా మనమైతే ఇంకా వెళ్ళిపోదాం పదండి. పోయేసి ఖాళీ ట్రై చేసి నేరుగా ఇంకా ఫ్రూట్స్ బాడీగా ఉంది, వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి, మా బ్రదర్ ఏం చేస్తున్నాడో పోయి చూద్దాము పదండి. ఇక్కడ అతను తమ్ముడు అనమాట. డాడీకి వస్తాను. తన పేరు వచ్చేసి కేడి రసూల్. केडी बा तेरा नाम? कहाँ बजाता है, कहाँ रखे था मामू? माल ले फुल बिजी. अफजल भैया है, सदाएंगे. చిత్తూరులో పాత బస్ స్టాండ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఫ్రూట్ షాప్స్, బనానాస్, అలా స్వీట్ షాప్, దుర్గా స్వీట్స్ ఫేమస్ అనమాట ఇక్కడ చిత్తూరులో. ఇక్కడంతా మన ఫ్రూట్ షాప్ ఉంటుంది. ఇక్కడ మసీద్, బస్ స్టాండ్ మసీద్ అయితే ఇదే. చూసుకోండి ఫ్రూట్ షాప్స్, అంతా ఫ్రూట్ షాప్సే ఉంటాయి ఇక్కడ. అదే పాత బస్ స్టాండ్ అంటే ఈడే. బస్సులు ఇక్కడ దిగుతాయి. తిరుతని పోయే బస్సులు, మళ్ళీ వచ్చేసి వేలూరు పోయే బస్సులు, గుడియాతం పోయే బస్సులు అన్నీ ఇక్కడే నిలుపుతారనమాట. ఇక్కడ ఆటో స్టాండ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఆటో స్టాండ్స్, ఇంత ఆటో స్టాండ్. మనమైతే ఇప్పుడు ఫ్రూట్స్ అంగడి వచ్చేసి అక్కడ వేరే అంగడి ఉంది, మార్కెట్ చౌక్. అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి అనమాట. చిత్తూరులో మార్కెట్ బజార్ అంతా. ఇంకా ఆ పక్క సైడ్ అంతా వచ్చేసి అపూర్వ అంతా ఉంది. ఇంకా ఈ పక్క మీకు చూపిస్తాను చూడండి. లైఫ్ స్టైల్, శోభ, వచ్చేసి కావేరి, వచ్చేసి న్యూ వల్లీ ఫ్యాషన్స్, వల్లీ సిల్క్స్. అండ్ ఇక్కడ వచ్చేసి సైకిల్ షాప్స్ కూడా ఉన్నాయి. డిఎన్ఆర్ సైకిల్ స్టోర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అదనమాట. ఇది వచ్చేసి అదేదో గుడి ఉంది, రాములవాడి గుడి ఏదో అది. ఇక్కడ ఏదో గుడి ఒకటి ఉంది.
సింగిల్ హ్యాండ్ మళ్ళీ హ్యాండిల్ చేస్తాను నేను. ఇది వచ్చేసి చర్చ్ స్ట్రీట్ అంటే ఇదే అనమాట చిత్తూరులో. మమ్మీ లైట్స్ అంటే ఈయన వచ్చేసి రాజస్థాన్ ఏదో ఊరు అనేది. ఇక్కడ వచ్చేసి లైట్లు పెట్టుకొని బాగా ఫేమస్ అయిపోయినాడు. మమ్మీ లైట్స్ అంటే చాలు వచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఆయిల్ క్యాన్, మన ఆయిల్ క్యాన్ అన్న దింపుతున్నాడు. లోడ్ వచ్చింది మన ఆయిల్ క్యాన్ అన్నకి. నేను రెగ్యులర్గా తోలే బాడీ అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంగడి కూడా ఉంది. ఇంకోటి ఇక్కడ ఫేమస్ ఏమంటే సెల్వం ఆయిల్ స్టోర్స్, సెల్వం అంగడి ఇదే. ఇంకా అక్కడ మన ఫ్రూట్స్ షాప్ కూడా ఉంది, సుల్తాన్ ఫ్రూట్స్ అని. ఇదే అనమాట మార్కెట్ చౌక్. ఫైనల్లీ మేము వచ్చేసాం. సో అదే ఫ్రూట్ షాపు. సో ఫ్రెండ్స్, నా ఫోన్లో ఛార్జింగ్ అయితే 5% ఉంది. ఇంకా నేను ఇంటికి అయితే వెళ్తాను బ్రేక్ఫాస్ట్కి. అప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా 10 తర్వాత ఎలా ఉంటుంది ఏంటని నా వర్క్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఫ్రూట్స్ షాప్ అయితే వచ్చేసాను. ఫ్రూట్స్ అయితే వేసుకొని చేసిన ప్రొమోగ్రనేట్, మళ్ళీ అదేదో అదేదో గ్రేప్ అనమాట, డిఫరెంట్గా ఉంది. అది ఇంపోర్టెడ్ అది. మళ్ళీ ఇంకోటి అదేదో బేరీ అని ఉంది. సో అదనమాట. ఇప్పుడైతే బనానా అయితే వేసుకొని నేరుగా వెళ్ళిపోవడమే. నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు. ఖచ్చితంగా వ్లాగ్ అయితే రేపు పోస్ట్ చేస్తాను. వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్, జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను వేరే షాప్లో ఒక 10 minutes పెట్టుకొని మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను. టైం అయితే కరెక్ట్గా 12 అవుతా ఉంది మధ్యాహ్నం. అండ్ ఇప్పుడు వెళ్ళేసి మనం ఏం బడుగులు ఉన్నాయో చూసుకోవాలా, లేకపోయినా తోలాల్సిందే. వెళ్ళిపోదాం పదండి. లేదంటే మళ్ళీ ఎండ మామూలుగా ఉండదు. ఎండ ఉన్నా లేకపోయినా మనం చేసేసి వచ్చేయాలా. ఇండియాకి వచ్చేసి మామూలుగా నల్లగా అవ్వాలా నేను. నో ప్రాబ్లం. ఇండియాకి వస్తే మన ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది కదా, అది ఎవరైనా ఉన్ని. ఇప్పుడే మన బుజ్జిని రెడీ చేస్తున్నా. లాక్ అంతా ఓపెన్ చేసి ఇంకా బయలుదేరాలి కదా. అండ్ ఇంకోటి ఏమరా అంటే ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్లో రీల్ వదలాలా. ఆ రీల్ కూడా పోస్ట్ చేద్దాము. పోయేసి చేయాలా. మంచి స్పాట్ చూసున్నా, పోయేసి చేద్దాం. ఓకే, లెట్స్ మీట్ అగైన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రీల్స్ తీసేదానికి వెళ్తున్నాం. సో ఇక్కడైతే మా బ్రదర్ ఉన్నాడు, పిలుచుకొని వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనము రీల్స్ చేసేదానికైతే ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఇదైతే గ్రైనేట్ అనమాట. మీకు చూపిస్తాను, అక్కడ క్వారీ ఉంది. క్వారీ మొత్తం తవ్వేసినారు అట్లే, మామూలుగా లేదు లొకేషన్ అయితే. ఇక్కడ జేసీబీ కూడా ఉంది, మనకు తగ్గట్టుగా క్వారీ కూడా ఉంది. చూడు, దిగువా చూపివా ఆడంతా. ఇదే క్వారీ. మొన్న వచ్చేసి ఆటోలు కూడా వాష్ చేసింది ఇక్కడే. ఒకప్పుడు బాగుండింది, అడురుకునింది నీళ్ళు. ఇప్పుడు చూడండి మొత్తం ఎండకి బాగా లాగేసింది అట్లా. ఇంకా మనమైతే ఇక్కడ రీల్స్ చేస్తాము. ఇప్పుడు ఎలా ఉంటాయో ఏమో తెలీదు. ఇంకా సాయంత్రం అయితే ఒక రీల్ పోస్ట్ చేస్తాను, చూసుకోండి ఇన్స్టాగ్రామ్ వెళ్ళి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా రీల్స్ అయితే స్టార్ట్ చేద్దాం. కట్కర్బా. మొత్తానికి రీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా.
ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చూపించండి, బ్యాక్గ్రౌండ్ చూపి బ్రో ఎట్లుందో చూడండి. ఇది వచ్చేసి మన చిత్తూరులో ఫేమస్ అనమాట బోడిగొండ అని. ఆ కొండలంతా ఒకప్పుడు ఎక్కేవాళ్ళం. ఇదంతా మొత్తం క్వారీ మీరు చూసినారు, ముందే చూపించిన మీకు. అందుకా సో ఫైనల్లీ రీల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 రీల్స్ 2 చేసాకే ఇన్ని గంటలు అయిపోయింది. ఇంకా మనోడు వచ్చేసి రా డైలాగ్ చెప్పంటే నోరు తిరగదు, నవ్వుతున్నాడు. అందుకని ఇంకా నేనే ఎట్లెట్లో మేనేజ్ చేసేసాను. ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తా వీడియో. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోతుంది. కరెక్ట్ 5కి చిన్నపిల్లలకి ట్యూషన్ వదలాలా, 7:30కి తీసుకుని వచ్చి ఇంటికి డ్రాప్ చేస్తే ఇంకా అంతే, డ్యూటీ ఖతం. సో అదనమాట మ్యాటరు. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఈవినింగ్ ఏం జరిగేది ఏం లేదు అక్కడ, అందుకని వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఇంకోటి ఏమరా అంటే డీజిల్ ఇప్పుడు కూడా అయిపోయింది. ఆ థంబ్నెయిల్లో డీజిల్ అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు కూడా అయిపోయింది. ఏం చేయాలా ఇప్పుడు మనకి, అదే ఇప్పుడు డీజిల్ అయిపోయిందని మళ్ళీ పోయి డీజిల్ తీసుకుని వచ్చి అంత పని చేసే అంత లేదు. ఆ వ్లాగ్ వచ్చేసి అట్లా డిలీట్ అయిపోయింది, అందుకని నేను ఇది మళ్ళీ కొత్తగా చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏమరా అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాది ఏం వర్క్ ఉంటుంది అంతా మొత్తం క్లారిటీగా చూపించాను. రోజు ఇలానే ఉంటుంది. మీకు ఇంకా డిఫరెంట్ వ్లాగ్స్ కావాలంటే ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.